వెల్కమ్ టు మీటి న్యూస్. నేను ప్రసాద్. ఊరకొండపేట పబ్బతి ఆంజనేయ స్వామి దేవాలయం దగ్గర ఉన్నాం. ఇక్కడ ఏదైతే వారం రోజుల బ్రహ్మోత్సవాల కార్యక్రమంలో ఇక్కడ ఏర్పాట్లు ఆల్మోస్ట్ ఇక్కడ ప్రారంభం జరుగుతున్నాయి. జనాలు కూడా చాలా మంది భక్తులు ఇక్కడ స్వామివారిని దర్శించుకోవడానికి కూడా చాలా మంది భక్తులు ఇక్కడ హాజరవుతున్నారు. ఇక్కడ కార్యక్రమాల గురించి ప్రధాన అర్చకులు దత్తయ్య గారు ఉన్నారు. వారిని కొన్ని విషయాలు తెలుసుకుందాం. ముందుగా మీకు నమస్కారం అండి. ఈ 7 రోజుల కార్యక్రమాల గురించి చెప్పండి. ఓం శ్రీ ఆంజనేయాయ నమః. ఊరకొండపేట ఆంజనేయ స్వామి దేవాలయం పరిధిలో ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ తిథివారంతో సంబంధం లేకుండా ప్రతి పుష్యమాసము చివరి శనివారం రోజు బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. అదే మాదిరిగా ఈ సంవత్సరము జనవరి 2026 జనవరి 17 నుండి జనవరి 24 వరకు ప్రతిరోజు వారం రోజుల పాటు బ్రహ్మోత్సవాలు ప్రారంభమున్నాయి. అప్పటి వరకు బ్రహ్మోత్సవాలు ఉంటాయి. ప్రతి నిత్యం కూడా మరి బ్రహ్మోత్సవాలు 17 శనివారం రోజు ఊరకొండపేట గ్రామ అర్చకులైనటువంటి వారి గృహం నుండి ఉత్సవ విగ్రహాన్ని మంగళహారతులతో బాజా భజంత్రులతో మరి స్వామివారిని పల్లకిలో అర్చకుల వారి గృహంలో పూజ చేసుకొని ఆలయ ప్రవేశం ఉంటుంది. ఆలయ ప్రవేశం తర్వాత మూల విరాట్ అయినటువంటి ఆంజనేయ స్వామికి పంచామృత అభిషేకములు. ఈ యొక్క బ్రహ్మోత్సవాల ప్రత్యేకత ఏమిటంటే స్వామివారికి వెండి ఆభరణాలు ఉంటాయి. ఒక బ్రహ్మోత్సవాల సందర్భంగా మాత్రమే స్వామివారికి వెండి ఆభరణాలు పెట్టడం జరుగుతుంది. మరి శనివారం రోజు పెట్టి శనివారం రోజు ఆ ఆభరణాలు తీసి మరి కమిటీ వాళ్ళు చైర్మన్ అండ్ ఈఓ వారు బ్యాంకులు అప్పచెప్పడం జరుగుతుంది. స్వామివారికి అభిషేక కార్యక్రమం తదనంతరము 11 గంటలకు స్వామివారి యొక్క ధ్వజారోహణం ఉంటుంది. ధ్వజారోహణ కార్యక్రమం తర్వాత శకటోత్సవ కార్యక్రమంలో మరి చైర్మన్ గారితోని ఈవో గారితోని గ్రామ పెద్దలు గ్రామ సర్పంచుల వారితోని ఈ యొక్క కార్యక్రమాన్ని పాలక మండలి ఆధ్వర్యంలో చేయడం జరుగుతుంది. తర్వాత సాయంత్రము శకటోత్సవాలు, సాయంత్రం నుండి మరి రాత్రి 11 గంటల వరకు శకటోత్సవాలు. బ్రహ్మోత్సవాలలో బండ్లు తిరగడము, ట్రాక్టర్లు, లారీలు, తర్వాత వాహనాలు, బండ్లు, ఎడ్ల బండ్లతో గోవింద గోవింద నామాలు అనుకుంటూ స్వామివారి చుట్టూ ప్రదక్షిణ చేయడం జరుగుతుంది. తర్వాత శనివారం రోజు అఖండ భజన ఉంటుంది. 9 గంటలకు భజన ప్రారంభమై మళ్ళీ తెల్లవారుజామున 5 గంటలకు భజన ముగిస్తుంది. ఆదివారం రోజు యథా ప్రకారంగా కార్యక్రమాలు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈసారి స్వామివారి సన్నిధిలో హోమ కార్యక్రమం అవనం చేయడం జరుగుతుంది. వారం రోజుల పాటు అవనం ఇక్కడ ఉంటుంది. గణపతి, తర్వాత అష్టదిక్పాలక, నవగ్రహ, హనుమతు, మన్య సూక్త, శ్రీ సూక్త, పురుష సూక్తాలతో మరి రుద్రంతోనే ప్రతిరోజు కూడా ఒక్కొక్క రకమైనటువంటి అవనము హోమం చేయడం జరుగుతుంది. తర్వాత సోమవారం రథోత్సవం. మరి చుట్టుపక్కల ప్రజలకు బ్రహ్మోత్సవాలంటేనే రథోత్సవం. సోమవారం రోజు ఈ రోజు రాత్రి మొత్తము ప్రజలు రథోత్సవానికి గ్రామాల నుండి తర్వాత కల్వకుర్తి, నాగర్ కర్నూలు, మహబూబ్ నగర్, నల్గొండ, జడ్చల్ల, ఈ కొల్లాపూర్ చుట్టుపక్కల ప్రజలందరూ కూడా రథోత్సవానికి రావడం జరుగుతుంది. తెల్లవారుజామున 4 గంటలకు దేవాలయంలో ఉన్నటువంటి విగ్రహాన్ని పల్లకిలో తీసుకొని పూజ చేయించుకొని స్వామివారిని రథోత్సవాన్ని దగ్గరికి తీసుకురావడం జరుగుతుంది. రథోత్సవం దగ్గర గణపతి పూజ, పుణ్యావాచనం, స్వామివారి అష్టోత్తరము, తర్వాత స్వామివారి మూల విరాటును మన ఉత్సవ విగ్రహాన్ని ఆ రథోత్సవంపై పెట్టడం జరుగుతుంది. ఆ రథం పైన పెట్టి మరి ఊరకొండపేట అర్చకుల వారి గృహంలో కుంభము అక్కడ వండుకొని ఆ తెల్లవారుజామున 4 గంటలకు స్వామివారి సన్నిధికి తీసుకురావడం జరుగుతుంది. ఆ స్వామివారి రథోత్సవం ఎక్కిన తర్వాత స్వామివారి ముందు ఆ కుంభము పోయడం జరుగుతుంది. ఆ కుంభం దగ్గర స్వామివారి రథోత్సవానికి 4 చక్రాల దగ్గర గుమ్మడికాయలు బలివ్వడము, కొబ్బరికాయలు కొట్టడము, ఈ యొక్క పూజ కార్యక్రమాన్ని 4 గంటలకు ప్రారంభించి 6 గంటలకు ఈ వర్గం వారికి ఆ వర్గం వారికి ఆ యొక్క తాళ్లను వారికి ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ యొక్క కార్యక్రమానికి జడ్చల్ల శాసనసభ్యులు మరి జనంపల్లి అనిరుద్ధ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వారు దగ్గర ఉండి యొక్క కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. అదే ప్రకారంగా దేవాలయ చైర్మన్, పాలక మండలి, దేవాలయం ఈఓ గారు మరి సిబ్బంది అర్చకులందరి సమక్షంలో కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. గోవింద గోవింద అనుకుంటూ మా ఊరు కంటే మా ఊరని జనాలు చూడముచ్చటగా
ఇసుక వేస్తే రాలని ప్రపంచంగా జనాలు ఇక్కడికి రావడం జరుగుతుంది. స్వామివారు బయటికి వచ్చి ప్రజలందరినీ ఆశీర్వదించి మళ్ళీ 8 గంటలకు స్వామి విగ్రహాన్ని మళ్ళీ ఆలయంలోకి తీసుకోపోవడం జరుగుతుంది. తర్వాత యథాప్రకారంగా స్వామి కార్యక్రమాలు, రాత్రిపూట పల్లకి సేవ కార్యక్రమాలు, తర్వాత చివరి రోజైనటువంటి శనివారం జనవరి 24వ రోజు మళ్ళీ ఇంతకుముందు పెట్టినటువంటి బ్రహ్మోత్సవాలకు పెట్టినటువంటి యొక్క ఆభరణాలను, వెండి ఆభరణాలను తీయడం జరుగుతుంది. స్వామివారికి చక్రస్నానం ఉంటుంది. 11 గంటలకు చక్రస్నానం. ఆ ఉత్సవ విగ్రహాన్ని పల్లకిలో పెట్టుకొని ఇక్కడ స్వామివారి తూర్పు భాగమున ఉన్నటువంటి గుట్ట దగ్గర, మరి గణపతి ఆలయం దగ్గర అక్కడ ఒక గుండము కోనేరు ఉన్నది. ఆ కోనేరులో స్వామివారిని చక్రస్నానం చేయించుకొని ఆ యొక్క జలముతోని మళ్ళీ స్వామివారి ఆలయంకి వచ్చి స్వామివారికి అభిషేకం చేయడం జరుగుతుంది. మరి అభిషేకం తర్వాత ఈ సంవత్సరము బ్రహ్మోత్సవాల సందర్భంగా శుక్రవారం రోజు పూర్ణాహుతి, శనివారం రోజు గోపూజ ఉంటుంది. ఇక్కడ అందరి సమక్షములో అందరితోనే గోవుకు పూజ చేసి స్వామివారి ఆశీస్సులు ప్రజలకు ఉండాలని గోపూజ కూడా కార్యక్రమం ఉన్నది. సాయంత్రం 7 గంటలకు మన ఉత్సవ విగ్రహాన్ని పల్లకిలో పెట్టుకొని బాజా భజంత్రీలతో ఆలయం నుండి ఊరుకొండపేట గ్రామానికి తీసుకుపోవడం జరుగుతుంది. రాత్రి 7 గంటలకి ఇక్కడ ప్రయాణమైనటువంటి స్వామి ఇల్లు అర్చకుల వారి గృహం చేరుకునే వరకు 12 గంటలు అవుతుంది. రాత్రి మహిళలు భజంత్రీలు, మంగళహారతులు, కొబ్బరికాయలు, బతుకమ్మలు, కోలాటాలు, పాటలతో వారు అంగరంగ వైభవంగా స్వామి వారిని అర్చకుల వారి గృహములో, ఊరుకొండపేట వారి గృహములో చేర్పడం జరుగుతుంది. తర్వాత మంగళహారతి, తీర్థ ప్రసాదాలు తీసుకొని ఎవరిళ్లకు వాళ్ళు 12 గంటలకు వెళ్ళడం జరుగుతుంది. ఇది బ్రహ్మోత్సవాల యొక్క కార్యక్రమము. 7 రోజులు జరిగే బ్రహ్మోత్సవాల కార్యక్రమాల్లో సుమారుగా ఎంతమంది భక్తులు హాజరయ్యే అవకాశం ఉంటుంది? ఈ యొక్క బ్రహ్మోత్సవాలకు విపరీతంగా దాదాపు ఒక 15-20 వేల వరకు కూడా జనాలు హాజరవుతారు. మొన్న శనివారం రోజు శకటోత్సవం రోజు 12 గంటలకు బండ్లు ప్రారంభమై రాత్రి 11 గంటల వరకు కూడా ఈ యొక్క బండ్లు వాహనాలు తిరగడం జరిగింది. ఆంజనేయ స్వామి దగ్గర నుండి ఊరుకొండపేట గ్రామం వరకు అక్కడ జాము కావడము, దేవాలయం నుండి ఊరుకొండ గేట్ వరకు కూడా డీజేలతోని ఆ యొక్క బండ్లు సందు లేక రాత్రి 11 గంటల వరకు అక్కడనే జామ్ అయి 11 అయినా సరే వాళ్ళు స్వామివారిని చుట్టూ స్వామివారి ప్రదక్షిణ చేసుకొని మొక్కులు తీర్చుకొని వెళ్ళారు. ఈ యొక్క బ్రహ్మోత్సవ యొక్క కార్యక్రమము ఇలా అంగరంగ వైభవంగా కార్యక్రమం జరుగుతుంది. ఈ యొక్క ఆంజనేయ స్వామి ఆలయంలో పిలిస్తే పలికే దైవంగా, కోరికలు స్వామివారి సన్నిధిలో ఆరోగ్యం బాగలేని వారు, గ్రహం ఉన్నటువంటి వారు, సంతానం లేని వారు, తర్వాత ఉద్యోగాలు రాని వారు ఇక్కడ ఉండి 41 రోజు కానీ 21 రోజు కానీ 11 రోజులు కానీ ఇక్కడ మండలం చేస్తే వారి ఆయురారోగ్యాలతో, మొన్ననే ఒక డిండి దగ్గర ఒక గ్రామం ఉంది. ఆ గ్రామం అబ్బాయికి 4 సంవత్సరాలు 5 సంవత్సరాల అబ్బాయి మాటలు రావటం లేదు. అటువంటి అబ్బాయి ఇక్కడ 11 రోజులు ఉంచితే స్వామివారికి ప్రతినిత్యం అభిషేకం చేసినటువంటి నీళ్లు గంటలో 11 రోజులు నీళ్లు తాపితే గంట కొట్టుతే ఎలా శబ్దం వస్తుందో ఆ అబ్బాయి కూడా అలాంటి మాటలు, గనగన మాటలు వచ్చినాయి. అటువంటి ఘనత ఈ యొక్క స్వామివారి సన్నిధిలో ఉన్నది. సో మొత్తానికి ఊరుకొండపేట పబ్బతి ఆంజనేయ స్వామి గారి బ్రహ్మోత్సవాల కార్యక్రమాల్లో 7 రోజులు ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నాయి. సుమారుగా ఈ 7 రోజుల బ్రహ్మోత్సవాల కార్యక్రమానికి దాదాపుగా 20,000 నుంచి 30,000 వరకు భక్తులు ఇక్కడ హాజరయ్యే అవకాశం ఉంటుంది. 7 రోజుల్లో జరిగే బ్రహ్మోత్సవ కార్యక్రమంలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క కార్యక్రమంతో స్వామివారిని ఏదైతే పూజించుకొని ఇక్కడ పూజలు జరిపిస్తారో ప్రధాన అర్చకులు కావచ్చు, ఇక్కడ చాలా మంది వచ్చిన భక్తులకు కూడా ఎక్కడ కూడా అసౌకర్యాలు జరగకుండా కూడా వాళ్ళకు అన్ని సౌకర్యాలు కల్పించేలా మంచినీటి వ్యవస్థ కావచ్చు, ఇంకేదైనా అన్ని సమస్యలు కూడా వాళ్ళకు ఏ ప్రాబ్లం లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించే దిశగా ఇక్కడ పబ్బతి ఆంజనేయ స్వామి దేవాలయం వారు, ఎండోమెంట్ వారు ఇక్కడ కల్పించారు. దాదాపుగా ఇక్కడ భక్తులు ఎంతో కొంగు బంగారం అయ్యేలా, కోరికలు దించేలా, ఏ అనారోగ్యంతో ఉన్నా, ఏ బాధపడుతున్నా, ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా కూడా
ఏదైతే ఆంజనేయ స్వామి దగ్గర దర్శించుకొని వాళ్ళ కోరికలు తీర్చుకుంటే వాళ్ళ కోరికలు తీర్చే ప్రయత్నంలో ఇక్కడ ఆంజనేయ స్వామి వాళ్ళకు నిజంగా భక్తులకు ఏదైతే వరాలు ఇచ్చే అవకాశంగా ఉంటుంది. సో ఇక్కడ మనకు ఊరుకొండపైన ఆంజనేయ స్వామి బ్రహ్మోత్సవాల కార్యక్రమాలు ఇదంటే చూస్తూ ఉండండి.